రోజే మాట్లాడిన అరుగురాలు కాదయ్యా. అదే ఇప్పుడు ఆమె పిచ్చి ఆమె ఏం చేసింది అసలు 500 కోట్ల రూపాయలతో రుషికొండను తయారు చేశారు. 500 కోట్లుగా తెలియక చాలా మంది 500 కోట్లు 800 కోట్ల రూపాయలతో 200 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి అక్కడ ఉండేటువంటి కాటేజెస్ ని ధ్వంసం చేసి దాన్ని 500 కోట్లు పెట్టి కట్టారు. అంటే 200 కోట్ల పైన ప్రతి నెల ₹1 కోటి వచ్చే ఆదాయాన్ని పోగొట్టారు. నెల వచ్చే ఆదాయం 3 సంవత్సరాలు ఎంత అయిందో చూడండి. ప్లస్ 200 కోట్ల రూపాయలు విలువ చేసే అక్కడ సిస్టమ్ అంతా దారుణంగా దెబ్బతీసేది. ఏమైంది? ఈరోజు రూపాయి ఆదాయం రావటం లేదు. ఆ 800 కోట్ల రూపాయల మంచి వాటిని బూడిదలో పోసిన పన్నీర్ లాగలేదు. సరే, రోజా లాంటి వాళ్ళు మాట్లాడటం ఏమి అర్హత ఉంది? రోజా టూరిజం శాఖ మంత్రిగా కానీ అప్పుడుండే టూరిజం కార్పొరేషన్ కానీ ₹1 పనిచేసిందో చెప్పమని ఛాలెంజ్ చేస్తున్నా. రమ్మని డిస్కషన్కి. ఊరికి సొల్లు కోతలు కూసుకోవటం, సొల్లు మాటలు మాట్లాడటం, ఏదో పిచ్చి ప్రేలాపనలు మాట్లాడటం సరైనది కాదు. సవద తల్లి ప్రేమ లేదు. ఇవాళ బాబు గారు చాలా ప్రత్యేకంగా సోషలిజం కాదు, కమ్యూనిజం కాదు, టూరిజం ఒకటే మనకు కావాల్సిందంటే ప్రజలకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అందించాలి, ప్రజలకు కావాల్సిన ఎంప్లాయ్మెంట్ అందించాలి, ప్రజలకు కావాల్సినటువంటి ఇవాళ వివిధ దేశాలు వివిధ రాష్ట్రాల ప్రజల మధ్య సాంస్కృతిక అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఒపీనియన్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ కల్చర్ ఇవన్నీ తెలుసుకోవాలంటే, మంచి అవగాహన రావాలంటే టూరిజం అనేది ఒక మంచి వెపను. కాబట్టి టూరిజం డెవలప్ చేయాలని ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. ఇవాళ 150 కోట్లతోటి ఇలా కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుంటూ ఇక్కడ గంటికోట కానీ, అదేవిధంగా అఖండ గోదావరి కానీ, మన అన్నమయ్య అది టెంపుల్ కాకినాడ దగ్గర ఉండేది, అలా టెంపుల్ డెవలప్మెంట్ కూడా చేస్తాం. ఇవాళ మా ప్రకాశం జిల్లా కూడా అన్ని టెంపుల్స్ అనుసంధానిస్తూ ఒక టూరిస్ట్ సర్క్యూట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. సో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో టూరిజం కోసం అత్యంత పకడ్బందీగా ఈ టూరిజం అభివృద్ధి చేయడానికి కృషి చేస్తుంది. రోజా లాంటి అసందర్భ ప్రేలాపనలు మాట్లాడే వ్యక్తుల మాటల్ని పరిగణలోకి తీసుకునే అవసరం లేదు. ఎందుకంటే ఆమెకు అవగాహన లేదు. ఎక్కడుంటే అక్కడ తైతక్కలాటం, తందనాలాటం తప్ప ఆమెకి ఏమి తెలియదు.